హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా వెంటనే అనేది సబ్స్క్రైబర్ అనేది చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా టచ్ చేసినట్టు అయితే హాల్ అనే బటన్ వస్తుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టు అయితేనే మన వీడియో ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కానీ మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట. మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే కన్నా మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారనమాట. ఎంత సమయం అనేది కూడా లేదు, అతి తొందరలో అనేది వాళ్ళ ఖాతాల్లోకి ఒకేసారి 10,000 రూపాయలు అయితే కన్నా అమలు చేయబోతున్నాడు అనమాట. ఎవరైతే కన్నా వానలు వచ్చి వరదలు వచ్చి పంటలు అయితే కన్నా నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కన్నా ఒక ఎకరాకి 10,000 రూపాయల చొప్పున అయితే కన్నా మీ ఖాతాల్లోకి అమలు చేయబోతున్నాడు అనమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే కానీ ఎవరైతే కానీ గవర్నమెంట్కి అయితే కన్నా ధాన్యాలు అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గుని మీరు ఏ ధాన్యాలు అయితే కన్నా గవర్నమెంట్కి అయితే కన్నా అమ్మింటారో ఆ ధాన్యాల ప్రకారంగా మీ ఖాతాల్లోకి అనేది డబ్బులు అయితే కన్నా అమలు చేస్తారనమాట. ఈ డబ్బులు అనేది దీనికి ఏం అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. మీరు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కానీ మీకు ఆల్రెడీ అయితే కానీ మీ ఖాతాల్లోకి 2 విడతలు అయితే కన్నా అమలు అయ్యాయి కాబట్టి అది అప్పుడు అప్లై చేసుకున్నారు కాబట్టి అదే కంటిన్యూ అయితే అవుతుందన్నమాట. అప్లై చేసుకున్నారు కాబట్టి ఇంకేం అవసరం లేదు. మీరు ధాన్యాలు అమ్మిన వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్కి ఈ ఎవరైతే పంటలు నష్టపోయిన వాళ్ళు ఉంటారో ఇంప్రూవ్డ్ సబ్సిడీ కింద అయితే కన్నా మీ ఖాతాల్లోకి ఒక ఎకరాకి 10,000 రూపాయల చొప్పున అయితే కన్నా అమలు చేయబోతున్నాడు అనమాట. అది ఎప్పుడు అమలు చేస్తాడు అనేది మనం ఇప్పుడైతే కన్నా కనుక్కున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ బంధుమిత్రులకు అనేది షేర్ చేయండి అనమాట. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది అనమాట. చివరి వరకు చూసి మీ బంధుమిత్రులకు అనేది షేర్ చేయండి. మన వీడియో అనేది లైక్ చేయటం మర్చిపోవద్దండి. వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయండి. వెంటనే అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అని లైక్ చేయండి. మీరు చేసే లైక్ అయితే కానీ నాకైతే కానీ చాలా ఇల్లువైంది. ఇప్పుడైతే కన్నా ఈ డిసెంబర్ మాసంలో 15వ తారీఖు నుంచి అయితే కన్నా ఇన్స్టెంట్ సబ్సిడీ కింద అయితే కన్నా డబ్బులు అయితే కన్నా ఎకరాకి మీరు ఏ పంటలు వేసి నష్టపోయినా కానీ ఆ పంటల ప్రకారంగా అయితే కన్నా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే కన్నా ఎకరాకి 10,000 రూపాయల కాడి నుంచి 15,000 వరకు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అనేది అమలు చేయబోతున్నాడు అనమాట. ఎప్పుడు వేస్తారంటే ఈ డిసెంబర్ 15వ తారీఖు నుంచి అయితే కన్నా జనవరి 1వ తారీఖు వరకు అయితే కన్నా మీ ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే కన్నా అమలు అవుతూనే ఉంటాయన్నమాట. ఇంకా ఎవరైనా ఉంటే కానీ మిస్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బులకి అయితే కన్నా అప్లై అనేది చేసుకోండి. అన్నదాత సుఖీభవ డబ్బులకి అయితే కన్నా అప్లై చేసుకున్నట్టు అయితేనే ఇది ఇన్స్టెంట్ సబ్సిడీ డబ్బులు కూడా అనేది మీ ఖాతాల్లోకి అమలు అవుతాయి అన్నమాట. అన్నదాత సుఖీభవ డబ్బులకి అప్లై చేసుకుంటే మాత్రానికి ఈ ఇన్స్టెంట్ సబ్సిడీకి కూడా సరిపోతాయి అన్నమాట. ఇది కావాల్సిన దరఖాస్తులు అన్నీ కొని మీరు ఇంకా ఎవరైనా కానీ కొత్త వాళ్ళు అనేది ఉంటే కన్నా వాళ్ళు తప్పకుండా అనేది కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరికైనా ఆగిపోయిన అమౌంట్ పెండింగ్ ఉన్న అమౌంట్ రావాలి అనుకుంటే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా ఇప్పుడు ఇన్స్టెంట్ సబ్సిడీ పాటు అయితే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బులు ఎవరికైతే కన్నా 2 విడతలు ఫస్ట్ విడత పడి రెండో విడత అనేది మీ ఖాతాల్లోకి అమలు కాకుండా ఉంటుంది చూడు, వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అనేది అప్లై అనేది చేసుకుంటే ఈ ఇన్స్టెంట్ సబ్సిడీ డబ్బులు అయితే కానీ ఎవరికైతే వస్తాయో ఇన్స్టెంట్ సబ్సిడీ డబ్బులు అనేది అమలు చేసినప్పుడు ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు పెండింగ్ ఉన్న అమౌంట్ అయితే కానీ మీ ఖాతాల్లోకి అనేది అమలు కాబోతుంది అనమాట. ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ అనేది ఈకేవైసీ అనేది చేసుకోండి. అన్నదాత సుఖీభవ డబ్బులు పెండింగ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎంపీసీ లింక్ ఈకేవైసీ అనేది చేసుకొని మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఖచ్చితంగా అనేది మీరు ఏ దరఖాస్తులన్నీ ఇంతకుముందు అయితే ఆధార్ కార్డ్ జిరాక్స్ మీ దరఖాస్తులన్నీ ఒకసారి అప్లై చేసేదానికి యాడ్ చేస్తుంటారు కాబట్టి అవన్నీ ఒకసారి అనేది మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మేము ఇచ్చిన దరఖాస్తులు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఒక్కసారి వెరిఫికేషన్ అనేది చేసుకున్నట్టు అయితేనే ఈ ఇన్సూరెన్స్ సబ్సిడీ పాటు అన్నదాత సుఖీభవ డబ్బులు పెండింగ్ ఉన్న అమౌంట్ రెండో విడత అయితే కన్నా మీ ఖాతాలకి 7,000 రూపాయలు అయితే కానీ అమలు అవుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఇన్సూరెన్స్ సబ్సిడీ కూడా 10,000 రూపాయలు అయితే కానీ 10,000 నుంచి 15,000 రూపాయల వరకు అయితే కానీ మీ ఖాతాలకి అమలు అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది అప్డేటు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్లో అయితే కానీ ఉంటుందన్నమాట. ప్లీజ్ అని లైక్ చేయండి. మన వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎక్కువ టైం అనేది లేదు కాబట్టి మీరు ఇప్పుడు అతి తొందరగా అనేది వెరిఫికేషన్ కూడా అనేది అన్నదాత సుఖీభవ డబ్బులు పెండింగ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా
బిన్ అతి తొందరగా అనేది వెరిఫికేషన్ అనేది చేసుకున్నట్టు అయితే కనుక ఈ డిసెంబర్ 15 నుంచి జనవరి 1వ తారీఖు వరకు అయితే కనుక మాత్రానికి అనేది ఈ ఇన్సూరెన్స్ సబ్సిడీకి డబ్బులు అయితే కనుక మీ ఖాతాలోకి అమలు అవుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి.